ప్రజా సంఘాలకన్నిటికీ కూడా ఈరోజు నంద్యాలలో సాగుంటి సాధన సమితి ఏర్పాటు చేస్తున్న సమావేశానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు 2 విషయాలపై చర్చించడం కోసం అని చెప్పి ప్రజా సంఘాలను ఆహ్వానించడం జరిగింది. మొట్టమొదటి విషయం, రాష్ట్రం విడిపోయిన 2014 నుండి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఏదైనా అంశాలు చర్చకు వస్తున్నాయంటే ఒక అమరావతి అంశం లేదా పోలవరం అంశాలు తప్పిస్తే రాయలసీమ అంశాలు అనేది సెంట్రల్ స్టేజ్ లో వచ్చిన పరిస్థితి లేదు. దీనికి కారణం అధికార పక్షం ప్రతిపక్షంతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా పాలక పక్షాల మీద ఒత్తిడి పెంచే ఒపీనియన్ మేకర్స్ కూడా అదే దిశగా పనిచేస్తున్న నేపథ్యం మనకు కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఇక్కడ కీలకంగా చర్చించుకోవాల్సింది రాయలసీమ అంశాలను సెంట్రల్ స్టేజ్ లో ప్రతి ఒక్కరూ మాట్లాడేలాగా చేయడానికి ఏదైనా కార్యాచరణ అనుసరించాలన్న దాని మీద ప్రజా సంఘాలంతా కూడా సూచనలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనకు రాష్ట్రం విడిపోయిన ఈ 12 సంవత్సరాల కాలంలో రాష్ట్ర చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్న అంశాలు మన దగ్గర ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్ కేంద్రంగా 10 సంవత్సరాలు ఉంచాలి. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టాలి. వెనకబడిన జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, 7 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిగతా ప్రాంతంతో సమాన అభివృద్ధి చెందేలాగా కోరాపుట్, బోలంగీర్, బుందేల్ఖండ్ ప్యాకేజీలు ఇస్తామని కూడా రాష్ట్ర చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా కీలకమైనది అంటే ఈ వ్యవసాయ ఆధారితమైన ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ కూడా దాదాపు 42% భూభాగం ఉన్న రాయలసీమ ఒక వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటలు, వాణిజ్య పంటలు, ఉద్యానవన పంటలు పండిస్తూ విత్తనోత్పత్తి చేసేదానికి, అన్ని పంటలు పండించడానికి యోగ్యమైన భూమి ఉన్న చోట ఈరోజు నీటిని అందిస్తే భారతదేశంలోని పంజాబ్, హర్యానా కంటే కూడా బ్రహ్మాండంగా పంటలు పండించగలిగి సంపద సృష్టించగలిగే ఈ ప్రాంతానికి నీటిని అందించడం కోసం ఏ ప్రాజెక్టులు అయితే నిర్మాణంలో ఉన్నాయో తెలుగుగా గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని చెప్పి స్పష్టంగా రాష్ట్ర చట్టంలో పేర్కొన్నారు. అంతేకాకుండా రైల్వే జోన్ ను ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలన్నారు కానీ విశాఖలో రైల్వే జోన్ అనేది ఎక్కడా లేదు. మరి ఆ రైల్వే జోన్ విషయంలో కూడా అమరావతి, పోలవరంలో ఏ విధంగా అయితే సెంట్రల్ స్టేట్ చేశారో అదే విధంగానే విశాఖ రైల్వే జోన్ అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఏదైనా రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి కీలకమైన గుంతకల్ రైల్వే జోన్ జరగాల్సి ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు. అయితే మనం ఒకసారి స్పష్టంగా మనం గమనించుకోవాలి. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులు ఇద్దరు కూడా రాయలసీమ నుండి ఉండి, రాయలసీమ నాయకత్వమే ఉండి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో కూడా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా సిపిఐ పార్టీ కావచ్చు, లేదా సిపిఎం పార్టీ కూడా వెనకబడిన ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాల నుండి భవిస్తున్నప్పటికీ కూడా వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాల యొక్క అడుగులకు మడుగులొచ్చే దిశగా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యాన్ని మనం 12 సంవత్సరాలుగా చూసాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా మనం అనేక సంస్థలు సాధించుకున్నాం. ఈ సంస్థలు సాధించుకునే దాంట్లో కూడా రాష్ట్ర చట్టంలో వచ్చే దాంట్లో మన ప్రజా సంఘాలు తీవ్రంగా పోరాడాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టాలని చెప్పి, అదేవిధంగా ఐఐటి పెట్టాలని, ఐఎమ్స్ పెట్టాలని, ఇలాంటి విద్యాలయాలు, తర్వాత అనేక హాస్పిటల్స్, అనేక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, అనేక అగ్రికల్చర్ యూనివర్సిటీస్, ట్రైబల్ యూనివర్సిటీస్ ఇవన్నీ పెట్టాలన్న సూచనలు కూడా మనము ప్రజా సంఘాలుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టి అవి తీసుకొస్తే వాటిల్లో కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అనంతపూర్ లో పెడతామని చెప్పి శాసనసభలో ప్రకటించిన దాన్ని కూడా తీసుకుపోయి అమరావతి కేంద్రంగా పెట్టుకొని పోవడం మనం స్పష్టంగా చూసాం. అంతేకాకుండా నేను ముఖ్యమంత్రి గారు 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత రైతులకు సంబంధించిన టవర్స్ సంబంధించిన ఇష్యూలో రైతులకు నష్టపరిహారం సరిగ్గా ఇవ్వడం లేదని చెప్పి చెంగరెడ్డి గారు నేను కలిసి చంద్రబాబు నాయుడు గారి పేషీలోకి వెళ్తే, ఆయన సెక్రటరియట్ ఆయన రూమ్ లోకి వెళ్తే ఇంద్రభవనాన్ని కనిపించింది. 10-12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పేషీని అంతా కూడా డెవలప్ చేస్తున్నారంటే ఆయన అక్కడే హైదరాబాద్ కేంద్రంలో ఉండి 10 సంవత్సరాలు రాజ్యాన్ని నడపాలని అనుకున్న వాళ్ళు, అంటే రాష్ట్ర చట్టం ప్రకారం అక్కడే అనుకున్నందుకు 10-12 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ హాల్లోకి మేము సీఎం గారి దగ్గర మేము ముగ్గురుమే కూర్చున్నాం, చంద్రబాబు నాయుడు గారు, చెంగరెడ్డి గారు, మేము దాదాపు 3-4 గంటలు కూర్చున్నాను. అనేమైనా పరిశీలించారు ఆ బిల్డింగ్. అంత డబ్బులు ఖర్చు పెట్టారు ఆ సెక్రటరియట్, పాత సెక్రటరియట్ కూడా. అంటే అక్కడ ఉండాలని ఖర్చు పెట్టారు. దాన్ని రెనోవేట్ చేసుకున్న దాన్ని ఆయన ఏదో తప్పు చేసి ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని బయటికి వచ్చేసి, దాంతో పాటుగా అక్కడ ఉండలేక రాజధాని అని చెప్పి బయటికి వస్తూ విజయవాడ రాజధాని అని చెప్పి అసెంబ్లీలో చేయంగానే ప్రతిపక్ష నేత కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా రాష్ట్ర చట్టంలో 10 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పుడే ఆలోచన చేయాల్సిన అవసరం ఏముంది, దానికి ఇంకా కొంత టైం ఉంది, లేదా శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుందామని మాట్లాడకుండా ఆయన కూడా ఓట్ల కోసం, సీట్ల కోసం, అంటే
ఓట్లు సీట్లు రాయలసీమలో రావా అంటే రాయలసీమ ప్రజలు అమాయకులు, ఏదో ఒక పార్టీకి మాకు చేసినా చేయకపోయినా ఓట్లు ఇస్తారన్న టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అటు చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డి గారు రాయలసీమను పూర్తిగా విస్మరించేసి విజయవాడకు సై అని చెప్పిన పరిస్థితిని మనం చూసాం. మరి ఈ రోజు 10 సంవత్సరాలు ఇక్కడ ఎందుకు ఉంచాలని చెప్పారు రాష్ట్ర చట్టాల్లో అంటే రాష్ట్ర విడిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ లో వాటా కావాలన్నా కూడా వాటాను కూడా మనకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వని నేపథ్యం మనకు ఉంటుంది, వాటా కూడా ఇవ్వకుండా. అదేవిధంగానే పోలవరం కూడా జాతీయ ప్రాజెక్టు కింద నిర్మాణం చేపట్టేలాగా కేంద్ర ప్రభుత్వం పెట్టి మిగిలిన ప్రాజెక్టులు మాత్రమే 4 ప్రాజెక్టులు రాష్ట్రం చేయాలని అంటే వాళ్ళు ఆలోచించారు పెద్దలంతా కూడా. ఒక కుటుంబ వ్యవస్థను విడగొట్టి అన్నతమ్ములు విడగొట్టినప్పుడు తల్లిదండ్రులు లాంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి ఏ విధమైన ఆర్థిక సహాయం అందించాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి అన్నట్టుగానే 10 సంవత్సరాల టైం ఇచ్చి మీరున్న ఆర్థిక రిసోర్సెస్ తో మీ ప్రాంతాన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మీ ఫండ్స్ ఉపయోగించుకోండి. రాజధాని అంశాన్ని 10 సంవత్సరాల తర్వాత తీసుకురండి. హైకోర్టు కూడా 10 సంవత్సరాల తర్వాత అంటే జాయింట్ గా ఉంది అక్కడ. రాజధాని వచ్చిన తర్వాత హైకోర్టు కూడా బయటికి రావాల్సిన అంశాలు ఉంటే ఆయన ఒక ఓటుకు నోటు కేసులు ఇరుపేరు బయటకు వస్తున్న సందర్భంలో ఇది కాదు అంటే నాకు ఓట్లు రావని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తే అన్ని అక్కడికి పోయిన ప్రాంతంలో అమరావతి కేంద్రంగా రాజధానిని పెట్టుకుంటూ 33,000 ఎకరాలు తీసుకుంటూ వాళ్ళకే ఉద్యోగాలు, వాళ్ళకే వైద్య ఫెసిలిటీస్, వాళ్ళకు 250 గజాల స్థలము, ఇంటి స్థలము, వాణిజ్య స్థలాలు, రెంట్లు, తర్వాత అన్ని అవకాశాలు, అన్ని కేంద్రాలు అక్కడే పెట్టుకోవాలన్న పరిస్థితిని ఒకటి తీసుకొచ్చిన నేపథ్యంలో ఒక్కసారి అంటే మనం ఆలోచన చేయాలి. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో మీ దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉందా అంత పెద్ద తీసుకొచ్చి పెట్టడానికి? రాజధాని పెట్టుకోవాలనుకుంటే చిన్నగా కొన్ని కార్యాలయాలు పెట్టుకుంటూ స్లోగా మూవ్ చేయాలి. కర్నూలులో గుడారాల్లో కూడా మనము రాజధాని నడుపుకున్న పరిస్థితి మనం చూసాం. మరి అలాంటివి ఉన్న బిల్డింగ్స్ లో జరుపుకోకుండా కట్టుకున్న వైనం ఒకవైపు కనపడుతుంటే రాజధాని తీసుకొచ్చి ఒకవైపు హైకోర్టు బిల్డింగ్స్ తయారు కాకుండా టెంపరీ బిల్డింగ్స్ అని చెప్పి ఆగమేఘాల మీద విద్యార్థి తీసుకుని పెట్టుకున్న వైనం మనకు కనపడుతుంది. అంటే ఏమి చర్యలన్నీ కూడా అంటే రాయలసీమ వాళ్ళు మేల్కొని అడిగేదానికంటే ముందరనే మేము హైకోర్టు ఎత్తుకుపోవాలి, రాజధాని ఎత్తుకుపోవాలి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్ని అక్కడికి ఎత్తుకుపోయి పెట్టుకొని అభివృద్ధి అంతా కూడా ఒకటి చోట పెట్టుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాకు డబ్బులు బాగా రావాలనుకుంటే, మేము కొనుక్కున్న భూములకు విలువ రావాలనుకుంటే అన్ని కార్యాలయాలు రావాలి అన్నట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని వాళ్ళ భూములకు విలువ వచ్చే కార్యక్రమం చేసుకోవడానికి ఒక వ్యాపారాన్ని పెట్టారు. అంటే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్తూ ఉన్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి? ఈరోజు మనం ఎక్కడైనా మన దగ్గర స్థలం ఉంటే ఎవడో వస్తాడు, బిల్డర్ వస్తాడు, అదే మీకు 40% ఇస్తాం, 60% నేను అని. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ లాంటిది. అంటే డబ్బులు పెట్టకుండా వీడు కడతాడు, ఆ 60% వచ్చిన వాళ్ళు అమ్ముకొని వాళ్ళు లాభం చేసుకుంటాడు. మన స్థలం ఉన్న వాడికి 40% బిల్డింగ్స్ వస్తాయి, వాడికి ఆ స్థలం తీసుకునేందుకు వారికి బిల్డింగ్స్ వస్తాయి. ఇలాంటిది ఎవరు చేస్తారు? వ్యాపారం చేసేవాళ్ళు చేస్తారు, ప్రభుత్వాలు వ్యాపారం చేయవు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఒక వ్యాపారం అనే ఒక తప్పుడు విధానాన్ని చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నారు. మనం చూసే ఒక ఐటీ కంపెనీ ఇలాంటిది రియల్ ఎస్టేట్ చేసుకొని నష్టపోయి ఐటీ కంపెనీ అమ్మేసుకొని జైల్లో కూర్చున్న పరిస్థితి తెలుసు. అంటే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ప్రతి వ్యాపారానికి కూడా ఆర్బీఐలో కూడా మీరు షేర్స్ కొంటున్నా, మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నా చిన్నగా రాసి ఉంటారు రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని. మరి ఈ రిస్క్ గురించి తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? నేను సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేస్తున్నానంటే ఆ ప్రాంత రైతులకు అన్ని ప్రామిసింగ్ చేసి తీసుకొచ్చిన తర్వాత వరదలు రావచ్చు, తుఫాన్లు రావచ్చు, భూకంపం రావచ్చు, లేదా యుద్ధాలు రావచ్చు, లేదా కరోనా లాంటి మహమ్మారులు రావచ్చు, లేదా ఎలక్షన్స్ లో నువ్వే గెలుస్తావన్నా అంటే నువ్వు ఏ విధంగా అయితే అమరావతిని పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని రాజ్యం చేసుకోవాలనుకుంటున్నామో నీ ప్రతిపక్షం అయితే వచ్చిన వాడు కూడా నిన్ను ఆర్థికంగా దెబ్బకొట్టి ఆయన ఆర్థికంగా ఎదగడం కోసం అనేక కార్యక్రమాలు జిమ్మిట్లు చేస్తారు. ఈ విషయాలన్నీ తెలియవా? అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కార్యక్రమం పేరుతో అమరావతి రాజధానిని ఏర్పాటు చేయడం అన్నది మీరు ఆ ప్రాంత రైతాంగానికి ఏ విధంగా హెల్ప్ చేయలేదు, కానీ మీ ఆస్తులు పెంచుకోవడం చేసుకున్న కార్యక్రమంలో మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా నష్టపరిచే కార్యక్రమానికి మీరు చేపట్టారు. మరి ఈ విషయాలు రాజకీయ పార్టీలకు తెలియవా? ప్రతిపక్ష పార్టీలకు తెలియదా? ఎందుకు నీరు మోసుకొని ఉన్నారు వాళ్ళు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది తప్పని ఎందుకు మాట్లాడుతున్నారు? జయప్రకాష్ నారాయణ గారు 2014 ముందు అనేక మీటింగ్లు పెడితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ లో ఉన్న సెక్రటరీ గారు కూడా వచ్చారు, పేరు గుర్తు రావట్లేదు కానీ నాకు వీళ్ళంతా కూడా
వచ్చి మాట్లాడుతూ కేంద్రీకృత అభివృద్ధి జరిగినందు వల్ల ఈ రోజు నష్టం జరుగుతుంది, అభివృద్ధి అంతా ఇక్కడే జరిగింది, ఆదాయం అంతా ఇక్కడే వస్తుంది, ఇలాంటి అభివృద్ధి జరగకూడదు అని చెప్పి ఆ రోజు తీర్మానం చేసి మాట్లాడిన నాయకులంతా కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రీకృత అభివృద్ధి జరుగుతూ ఒకే పెద్ద నగరం వస్తే డబ్బులు ఎన్ని వస్తాయని చెప్పుకుంటూ పోతున్నా చేస్తుంటే మాట్లాడని ఒపీనియన్ మేకర్స్ ఇవన్నీ ఉన్న సందర్భంలో మనం రాయలసీమ వాళ్ళం అటు జగనన్న వైపు ఇటు చంద్రన్న వైపు చూసుకుంటూ కూర్చున్న నేపథ్యంలో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకుపోవాలని దాని మీద మనం చర్చించాలి. ఈ రోజు వాళ్ళ ఆర్థిక లబ్ధి కోసం తీసుకొచ్చిన కార్యక్రమంలో అమరావతి రైతులను ముంచేస్తూనే మొత్తం రాష్ట్రాలంతా ముంచేసే కార్యక్రమం తీసుకొచ్చారన్న విషయాన్ని స్పష్టంగా ప్రజలకందరికీ కూడా చెప్పడం కోసం మనం సమాయత్తం కావాలి, ఈ కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా ఫిజికల్ గా చేసుకుంటూ పోవాలి. సరే, పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటే మరి ఆ ప్రాజెక్టు నెత్తులు పెట్టుకొని రాష్ట్ర నిధులన్నీ కానీ ఖర్చు పెడుతూ రీఎంబర్స్మెంట్ కోసం కేంద్రం వైపు ఎదురు చూస్తూ ఈ డబ్బులన్నీ కూడా అక్కడ పోయేటప్పటికి 12 సంవత్సరాల కాలంలో తెలుగంగ ప్రాజెక్టు పూర్తి కాలేదు, గాలేరు నగరి పూర్తి కాలేదు, హంద్రీలివా పూర్తి కాలేదు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ పూర్తి కావడం అటుంచి ఎప్పుడో 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రపంచ వారసత్వ సాగుడి సంపదగా గుర్తింపు పొందిన కేసీ కెనాల్కు 80 దశకంలో కరువు బండ ఉద్యోగం చేస్తే అరుగునూరు రిజర్వాయర్ సాధించుకున్న ఒక చిన్న రిజర్వాయర్ 3 టీఎంసీ రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ తెగిపోతే 10 సంవత్సరాల నుండి దానికి ₹1 కోటి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఈ రోజు మనకు కనబడుతోంది. అంటే ఈ ₹1 కోటి గురించి ఎందుకు చెప్తున్నా అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పోలవరాన్ని అమరావతిని నెత్తినెత్తుకోవడం వల్ల ఏ విధంగా దిగజారిపోయిందో చెప్పడం కోసం చెప్తున్నాం. మరి పక్కనే ఉన్న బోరుకొండ రిజర్వాయర్ కోసం ₹200 కోట్ల ఖర్చు పెట్టవలసి ఉంటే జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఆయన వచ్చాడు, అనేక స్కీమ్స్ నవరత్నాలను పెట్టుకున్నాడు. ఆయన చూసిన వెంటనే బడ్జెట్ చూసిన వెంటనే భూషాణం అంతా ఖాళీగా ఉందని అర్థమైపోయింది. ఆయన ఎందుకు ఖాళీ అయిపోయింది? పోలవరానికి అమరావతికి డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంకా ఉన్న డబ్బులు జీతాలకు వెల్ఫేర్ స్కీమ్స్ కి సరిపోతాయి, ఇంకా ఏం డబ్బులు ఇవ్వడానికి ఒక అవకాశం కూడా లేదు. కాబట్టి అన్ని స్కీమ్స్ కూడా బోర్కలకు రిపేరింగ్ చేయకపోతే తెగిపోతుందంటే 200 కోట్ల ప్రపోజల్ పెడితే దాన్ని తగ్గించండి అని చెప్పి 93 కోట్లకు తగ్గించేసి దాన్ని ప్రతిపాదన పెడితే ఆ ప్రతిపాదన దిగిపోయేంత వరకు ప్రతిపాదనలు అదే విధంగా ఉన్నాయి. అనేక ప్రాజెక్టులు నిర్మాణం మొదలుపెట్టి జరుగుతున్న ప్రాజెక్టులు హంద్రీనివాలో కానీ తెలుగులో కానీ ఎస్ఆర్బీసీలో కానీ గాలంలో కూడా అర్ధాంతరంగా 102 ప్రాజెక్టులు ఆపేశారు. 365 జీవో తీసుకొచ్చి ఎందుకు ఆపారు? ఆయనకు అర్థమైపోయింది ఆర్థిక పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ఖజానా అంతా ఖాళీ చేసిపోయారు పోలవరం అమరావతితో. మరి ఆ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి మేలుకొని అన్ని పార్టీలను పిలుచుకొచ్చి అయ్యా అమరావతి వల్ల ఈ విధంగా నష్టపోయాం, పోలవరం వల్ల ఈ విధంగా నష్టపోయాం కనుక మనం ఇది ముందుకు పోవడానికి లేదు, ఈ విషయాలు చెప్పకుండా ఆయన నేనేదో నవరత్నాలు పనిచేస్తే జరిగిపోతుంది నాకు అడ్డేవరని చెప్పి 3 రాజధానులని ఒక మాట మాట్లాడేసి, అంటే అమరావతిలో డబ్బులు పెట్టడానికి డబ్బులు లేవు కాబట్టి 3 రాజధానులని ఒక డ్రామాను పైకెత్తుకొని 3 రాజధానులు ఆయన చేసింది ఒక్క పైసా లేదు. కేఆర్ఎంపీ కార్యాలయంలో కర్నూలు పెట్టాల్సి ఉంటే కర్నూలు పెట్టలేదు, హైకోర్టు ప్రపోజల్ పెట్టలేదు. మరి ఏం చేసినట్టు మీరు? కేవలం మాటలతో రాయలసీమ ప్రజలను వంచడం కోసం ఇద్దరు పోటీ పడి చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి గారు చేసిన వైనాన్ని మనం స్పష్టంగా ప్రజలకంటే చెప్పడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో మనం చర్చించుకుంటున్నాం. దీంట్లో ఈ విషయాలన్నీ కూడా మన విషయాలు సెంటర్ స్టేజ్కి వచ్చేలాగా ఈ ప్రభుత్వాలు ఏ విధంగా రాష్ట్రాన్ని కుంగదీస్తున్నా పెద్ద తండ్రిగా ఉన్నవాడు ఎందుకు మందలించలేకపోతున్నాడు ఈరోజు బీజేపీ? వీళ్ళ మీద ఆధారపడ్డాడు. వీళ్ళ ఓట్లు ఎంపీ ఓట్లు లేకపోతే ఆయన అధికారంలో ఉండేది కాబట్టి ఎన్ని తప్పులు చేసినా ఉపేక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం కూర్చున్న నేపథ్యంలో ఈ రోజు అడగవలసిన వాళ్ళు కేవలం రాయలసీమ ప్రజా సంఘాలే. 12 సంవత్సరాలు చూసాం, మేధావులను చూసాం, ప్రతిపక్ష పార్టీలు చూసాం, అనేక రాజకీయ పార్టీలు చూసాం. ఎవరు కూడా నిష్పక్షపాతంగా అంశాల గురించి మాట్లాడడం వేరు స్పష్టంగా కనబడుతుంది. మరి ఇదే నేపథ్యంలోనే మరి ఈ అంశాలన్నీ ఏమి మాట్లాడకుండా మనకు కీలకమైన అంశం ఈరోజు అమరావతికి 10 సంవత్సరాల తర్వాత రాజధాని అని చెప్పి పార్లమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజనలో స్పష్టంగా ఉంది 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇష్ట ప్రకారం ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం రాజధాని పెట్టుకోవాలని వాళ్ళు తీసుకొచ్చి అమరావతిలో పెట్టుకున్నారు. దానికి మళ్ళీ ఒక రెజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇది ఒక డ్రామా చేసి రాయలసీమ ఎమ్మెల్యేలతో అమరావతి సంబరాలు జరిపిస్తున్నారంటే తిండి మీద కారం చెల్లినట్టుగా. ₹1 కోటి ఖర్చు పెట్టి తెగిపోయిన రిజర్వాయర్కు చెప్పించలేని ఎమ్మెల్యేలు, బోరుకొలకు నిధులు సాధించలేని వాళ్ళు
900 కోట్లు 93 కోట్లు వస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు అంతా ఒత్తిడి పెడితే మేము చేస్తామని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి గారు దాన్ని 93 కోట్లు ఖర్చు పెట్టలేం, తగ్గించాలని చెప్పి 53 కోట్లు తీసుకొచ్చి దానికి మళ్ళా ఒత్తిడి జరుగుతూ ఉంటే కాంట్రాక్టర్ పిలిచిన తర్వాత కాంట్రాక్టర్ L1 వాడు పేపర్లు పెట్టలేదని చెప్పి L2 100 కోట్లు కేసులు వేయించారో తెలియదు, అంటే డబ్బులు లేవు కాబట్టి కేసులు వేయించి ఆ పని ఆపి మీ కేసులో ఉంది కాబట్టి మేము పని చేయడం లేదు. గుండెల గురించి వరకు 3 రాజధానుల పని, సమాంతర కాలం అంటే కర్ణాటకతో పని, ఇలా మాటలు చెప్పుకుంటూ ఏ ప్రాజెక్టు పని చేయకుండా మేము 3,000 కోట్లు ఖర్చు పెట్టాం, అందరికీ ఎలిబిల్ చేశాం, మేము చిత్తూరు వరకు ఇలా కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయాం అంటుంటే మా శేషారెడ్డి రెడ్డిలో చెప్పాలి. అందరికీ ఇవాళ మొట్టమొదటి ఫేజ్లో పందుకూర రిజర్వాయర్ దగ్గర నీళ్లు వస్తున్నాయేమో, మరి ఒక్క పైసా ఖర్చు పెట్టని నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపండి అని చెప్పి, దీని మీద మీరు ఆపకపోతే నేను మీతో దేంతో సహకరించలేదని హెచ్చరించాను అని చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు పలకలేదు. దాని మీద ఆయన హెచ్చరించారా, వేడుకున్నారా, ఎందుకు మానేశారని చెప్పకుండా ఆ అంశంలో ఎదురుదారి మొదలైంది. వైసీపీ పార్టీ వాళ్ళు మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొస్తుంటే రాయలసీమను సస్యశాలం చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడిందని చెప్పి ఊరున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ వైసీపీ పార్టీ పోతా ఉంది. మీరు రౌండ్ టేబుల్ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కాదు పెట్టాల్సింది. ఈ రోజు బనకచర్ల క్రాస్ మీటర్ దగ్గర నుండి 44,000 క్యూసెక్కులు పోవడానికి చేపట్టిన కార్యక్రమాలు అది అంజయ్ గారు చేపట్టారు, చంద్రబాబు నాయుడు వెంకటరావు గారు చేపట్టారు, రాజశేఖర్ గారు చేపడితే 44,000 క్యూసెక్కులు ఈ రోజు 13,000 క్యూసెక్కులు కూడా పోవలేదు. మరి నీళ్లున్న సంవత్సరంలో కూడా గాలేరు నగరికి నీళ్లు పోవు, SRBCకి నీళ్లు పోవు, ఆ ప్రాంతంలో దాంట్లో మరి అక్కడ మీరు ఎత్తిపోసుకొని ఏం చేస్తారు? నీళ్లు ఉన్న కాలంలో లేకుండా 20,000 క్యూసెక్కులు తీసుకొని అంటే డబ్బుల కోసం కుంజులను ఎరవేది చేసే కార్యక్రమానికి మీరు తెరలిపారు. మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాదు కావాల్సింది, మీరు తెలుగుదేశం పార్టీ కాదు ఛాలెంజ్ చేసుకోవాల్సింది. తెలుగుదేశం పార్టీ నిన్న 10వ తారీఖున ఈయన మాట్లాడతారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మేము అభివృద్ధి చేసామో మీరు అభివృద్ధి చేశారేమో చూసుకునే రండి, ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఆయన నంద్యాలకు వచ్చి మనం మాట్లాడిపోయారు. మాకున్న బడ్జెట్ లో 99% డబ్బులు జీతాలకు వెల్ఫేర్ స్కీమ్స్ కే సరిపోతున్నాయి, డబ్బులు ఏం లేవని చెబుతూనే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హార్టికల్చర్ మిషన్ చేస్తానని చెప్పాడు. అంటే ఎవరిని మోసం చేయడం కోసం? హార్టికల్చర్ డెవలప్ చేస్తామని చెప్పి 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు నుండి మాట్లాడుతున్నాడు. ఈ రోజు 12 సంవత్సరాలు అయింది. దీన్ని సీడప్ చేస్తామని చెప్పి 12 సంవత్సరాలు అయింది. ఈ రోజు సీడప్ గురించి గట్టిగా మాట్లాడుతుంటే మనం ఎప్పుడైతే అడుగుతున్నామో సీడప్ అంటే ఏపీ స్టేట్ సీడ్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టండి, సర్టిఫికేషన్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టండి, రీసెర్చ్ ల్యాబ్స్ ఇక్కడ పెట్టండి, యూనివర్సిటీ ఇక్కడ పెట్టండి అంటే దాన్ని అంశాన్ని ఎత్తేసారు. అంటే మీరు వాళ్ళు గాలికమని చెప్తున్న దానికి మనం కౌంటర్ చేసి ఒక ప్రశ్న అడిగిన వెంటనే దాన్ని మానేసి 40,000 కోట్లతో హార్టికల్చర్ మిషన్ అంటున్నారు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అలగుల రిజర్వాయర్కు డబ్బులు ఖర్చు పెట్టిన 40,000 కోట్లు నువ్వు తీసుకొస్తావా? అంటే ఇవన్నీ అబద్ధ ప్రచారం చేస్తున్న సందర్భంలో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి వైసీపీ మాట్లాడుతుంటే మీకు ప్రేమ పుట్టిందా, ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని చెప్పి అనంతపురం జిల్లాకు చెందిన ఫైనాన్స్ మినిస్టర్, ఈ రోజు రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతున్నాడంటే మీరు ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడుతున్నారు. మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరు తెలుసుకోవాలి, ఇది ప్రాంతీయ తత్వం కాదు. మీకోసమే ఒక పాట రిలీజ్ చేశాను ఈరోజు, జననీ జన్మభూమిక్ష. నేను పుట్టిన భూమి బాగుండాలి అనుకుంటాను, నా భూమిని కోరుకుంటానంటే ప్రాంతీయ తత్వం కాదది. నా జన్మభూమి బాగుండాలని కోరుకుంటాను, నా హక్కులు నాకు ఏమని కోరుకుంటాను, నా నీళ్ళు నాకు ఏమని కోరుకుంటాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తాడిపత్రికి పోయి పెద్ద మాటలు మాట్లాడారు, జనమే జీవం అని మాట్లాడాడు. జనమే జీవం నాకు కూడా తెలిసేయ్యా, నువ్వు మాట్లాడుతున్నావు. ఆ జనం జీవం అవడానికి ఏం చేశాను? జనమే ధనం అని మాట్లాడుతున్నావు. మరి ఇన్ని తెలిసిన వాళ్ళు ఏం చేశావయ్యా? ఈ అడగాలి మనం. జల సంరక్షణతో సంపద సృష్టి, మరి ఇన్ని తెలిసిన వాడు జల సంరక్షణ ఎందుకు చేయడం లేదయ్యా నువ్వు? మనం ప్రశ్నించాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. మీరు ఎక్కడుంటే అక్కడే అభివృద్ధి, నాకు తెలిసేయ్యా మీరు ఎక్కడుంటే అక్కడే అభివృద్ధి. మరి మీరు ఎందుకు నిలబెట్టకుండా పోతున్నారు? ఏ రోజైనా వచ్చి రాయలసీమ అంశాల గురించి మీరు మాట్లాడారా? వాస్తవ పరిస్థితుల గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ పోతుంటే మా ఎమ్మెల్యేలు ఈ రోజు పోలవరం దీనికి అమరావతి సంబరాల కోసం చేస్తున్నారు, లేదా మీరు రాముడు చంద్రుడు అని చెప్పి వేదికల మీద మాట్లాడుతున్నారంటే మాకు సిగ్గుగా ఉంది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ మీ అంతరాత్మకు ఎలా ఉందో కానీ మీరు మాట్లాడుతున్న మాటలు ఉంటుంటే మాకు సిగ్గుగా ఉంది. ఈ రోజు 100 రోజుల్లో కార్యాచరణ అంటున్నాడు కదా, ఎప్పుడు 100 రోజుల్లో కార్యాచరణ వేస్తారు?
మళ్ళీ 100 రోజుల్లో వర్షాకాలం వస్తుంది, ఎప్పటి నుండి చేయాలి? మేము 40 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రిగా ఉన్నాం, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 7వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాం. ఏం చేసాం? ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ విధంగా 100 రోజుల్లో కార్యాచరణ జరుగుతుంది? భూమిని జలాశయంగా మార్చుకోవాలని చెప్తున్నాడు ఆయన. బాగానే ఉంది, భూమిని జలాశయంగా మార్చుకున్నాం. మరి జలధారతో ప్రతి ఎకరాకు నీళ్లు, జలధార సంరక్షణ చేస్తే కదా ప్రతి ఎకరాకు నీళ్లు. వచ్చి మాట్లాడి ఉద్యోగంలాగా నీటి భద్రత, ఏ ఉద్యోగం చేస్తారా నీటి భద్రత? వచ్చి ఉపన్యాసాలు చేస్తారా మీరు? మరి 3 రోజుల యాక్షన్ ప్లాన్, ఏ యాక్షన్ ప్లాన్ చేస్తారు మీరు? ఒక పైసా ఖర్చు పెట్టకుండా అందరినీ అధికారులంతా కూర్చోబెట్టి ఎవరికి అనుకూలం లేకుండా మాట్లాడడం, వెళ్ళిపోవడం, పేపర్లు ఆ రోజు రావడం, అయిపోవడం, ఒక పైసా డబ్బులు లేకుండా. మరి ప్రజా ఉద్యోగంగా నీటి భద్రత, ఏ ఉద్యోగం చేస్తారు మీరు? ఏ విధంగా ఉద్యోగం చేస్తారు? ఈరోజు మరి ఇంత చేస్తున్న వాడు జల సంరక్షణ అంటుంటే ఇంకుతున్న భూగర్భ జలాలు. ఈ వార్త ఎక్కడిది? ఇది సత్యసాయి జిల్లాలో వీళ్ళు రాశారు, 30 టీమ్స్ 40 టీమ్స్ నీళ్ళు ఇచ్చారు. మరి అంత బోర్లన్నీ ఎండిపోయాయి, భూమిలో భూగర్భ జలాలు దిగిపోయాయి. 20-30 టీమ్స్ నీళ్ళు ఎక్కడికి పోయో తెలియదు. హంద్రీనివాడం, మరి వీరు నీళ్లు తోడారా, మీరు పంపించారా అంటే ప్రచారం కోసం హంద్రీనివా కాలంలో వెడల్పు చేసి నీళ్ళని ఎక్కడికి పంపిస్తే అక్కడ అడిగాను మా మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి, అన్న చెరువు అంతా నింపారు కదా అంటే, వీళ్ళు నింపకుండానే ఈ సంవత్సరం వర్షాలు బాగుపడ్డాయన్న, చెరువులన్నీ నిండిపోయాడు. మరి ఆ నీళ్లను ఎక్కడికి తోడి 50 టీమ్స్ పంపిస్తున్నారని ప్రచార ఆర్భాటం తప్పిస్తే జల సంరక్షణ గురించి లేదు, వాళ్ళకి ఐడియా లేదు. ఆ నీళ్లు పంపిస్తుంటే ఆ చెరువులు నిండి మళ్ళా పెన్నా ఉపనదుల ద్వారా నెల్లూరుకు చేరాయి నీళ్ళు. అంటే ఎత్తిపోసి కరెంటు బిల్లు ఖర్చు పెట్టి చిత్తూరుకు పోయి చిత్తూరు నుండి నెల్లూరుకు నీళ్లు చేరి నెల్లూరు నుండి సముద్రాలకు పోతుంటే వీళ్ళు జల సంరక్షణ చేసేవాళ్ళ వీళ్ళు. ఈ అంశంను ఎవరైనా సరే విజయవాడ కేంద్రంగా కూర్చొని అమరావతి పోలవరం గురించే మాట్లాడుతూ అమరావతి వస్తూనే రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్న వాళ్ళకు ఈ అంశాలు ఏమైనా స్పృహలోకి వస్తున్నాయా? అది వచ్చేలాగా చేయడం కోసం మన అంశాలు సెంట్రలైజ్డ్ గా చేయాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో జలాశయాలన్నీ భయంకరంగా తిరిగిపోయాయి. నేను జల సంరక్షణ చేశాను, ఎక్కడో కడప జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో ఈరోజు 2 చోట్ల నీళ్లు బాగా పెరిగాయట ఎక్కడో. దానికి నేను వస్తున్నానని చెప్పాడు. మరి రాష్ట్రం అంతా అడుగులో పోతుంటే ఈ ప్రాంతానికి రావయ్యా నువ్వు ముఖ్యమంత్రి గారు. నువ్వు ఎక్కడో ఒక చెంబు నీళ్లు పోసినా ఒక చెరువు దగ్గరికి కాదు, ఈ ప్రాంతానికి రా. ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో చూద్దాం. మీరు మాట్లాడుకోవడం కాదు, మీ ప్రాంతీయ తత్వం రెచ్చగొడుతున్నావు అంటే నువ్వేం ఖర్చు పెట్టలేదంటే మీరిద్దరు ఏం ఖర్చు పెట్టారో మేము చూపిస్తారండి. ఈరోజు మొట్టమొదటిగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న అలమనూరు జిల్లాకి పోదాం, రెండో దగ్గరికి గోరకొండ జిల్లాకి పోదాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరైతే ఎన్టీ రామారావు గారికి వారసులుగా వచ్చారో, అదేవిధంగా రాజశేఖర గారికి వారసులుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో, ఆ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి 44,000 క్యూసెక్లు నీళ్లు పారవలసి ఉంటే 13,000 క్యూసెక్లు కూడా నీళ్లు పారని వైనం మీరు చేశారు. అంటే వారసులుగా మీరు రాయలసీమ గొంతులు పోశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర నుండి 44,000 క్యూసెక్లలో సగం నీళ్లు జిఎన్ఎస్ఎస్ కు ఎస్ఆర్బిసికి పోవాల్సి ఉంటే ఆ కాలంలో 20 కోట్లు ఖర్చు పెడితే ఆ సగం నీళ్లు పోయే పరిస్థితి ఉంటే 20 కోట్లు ఖర్చు పెట్టకుండా 3,000 కోట్లు ఖర్చు పెట్టి కొండు నదిలోకి ఆ కాలంలో అంతా మళ్లిస్తున్నారంటే రాయలసీమ పక్షాన ఆయన పనిచేసినట్ట? వాళ్ళ నాన్న ఆత్మ శాంతించేలాగా 44,000 క్యూసెక్లలో సగం నీళ్లు పోయేటట్టు అక్కడ ఆయన చేశారా? సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నలంతా కూడా మనం ప్రజాక్షేత్రంలో మాట్లాడాలి. అదేవిధంగానే జగన్ అందరూ చెప్పుకుంటుంటారు ఈ రోజు ఎక్కడ మాట్లాడినా కూడా, ఎన్టీ రామారావు గారే రాయలసీమకి జీవనాడు తీసుకొచ్చారు, తెలుగుగంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చారని. ఒక విషయం అయితే స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. తెలుగుగంటే కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంజయ్ గారు ఎస్ఆర్బీసీ తీసుకొచ్చారు, పోతిరెడ్డిపాడుకు నాంది పలికింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. మరి తెలుగుదేశం ప్రభుత్వం అంత ప్రచారం చేసుకుంటూ మరి మేమే తెలుగుగంగ తీసుకొచ్చామంటే అంజయ్ గారు దాన్ని వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తీసుకొచ్చి పోతిరెడ్డిపాడు తీసుకొచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారికి ఏమైనా పనులు జరిగాయి. ఎన్టీ రామారావు గారి పనులు జరిగిన తర్వాత పనులు పూర్తి అయిపోయిన తర్వాత ఆయన వారసులుగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? 1996 కంతా కూడా పోతిరెడ్డిపాడు నిర్మాణం పూర్తి అయిపోయి నీళ్లు తీసుకునే సమయంలో పోతిరెడ్డిపాడు దగ్గరికి 254 అడుగులు నీళ్లు ఇచ్చేలాగుంటే 834 అడుగులకు తగ్గించేసి రాయలసీమ గొంతు కోసిన వాడు చంద్రబాబు నాయుడు. అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు రాకుండా చంద్రబాబు నాయుడు గారు గొంతు కోస్తే, ఇంకొక వైపు రాజశేఖర గారి వారసులుగా వచ్చిన జగన్ రెడ్డి గారు మనకు బనకచెర్ల దగ్గర నుండి కావాల్సిన కాలంలో 20 కోట్లు ఖర్చు పెట్టి అడ్డంకి తీయకుండా 5,000 కోట్లు పెట్టి కుంది వెడల్పంటూ ఎస్ఆర్బీసీ కాలంలో మళ్లించిన దుర్మార్గమైన పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే మన వీళ్ళని కషాయంలో మెట్లు అమ్మాలా వీళ్ళ వారసులు. ఈ విషయాన్నంతా తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఈరోజు ఎడారిలాగా వేదవతి
ఎన్ని రోజుల నుండి మాట్లాడుతున్నాం వేదవతి ఎత్తిపోతల పథకం పెట్టండి అయ్యా, వేదవతి దగ్గర ఒక రిజర్వాయర్ కట్టండి అయ్యా అంటే 3 మీటర్ల లోతుకు పోయినా కూడా 3 మీటర్ల లోతుకు పోయినా కూడా నీళ్లు లేకుండా పోతున్నాయంటే మీరు ఈ పెద్ద పెద్ద మాటలు వచ్చి జల సంరక్షణ 100 రోజుల్లో జలమే బలం జలమే బలం అని మాట్లాడడానికి మీకు కొంచెమైనా సిగ్గు లేదా? ఈ పనులు చేయకుండా అంటే ఎంత ఆత్మవంచన చేసుకొని పాలన చేస్తారు మీరు. అధికారంలో ఉండి ఏమైనా ఉపయోగం ఉందా అంత ఆత్మవంచన చేసుకుంటే? సీమ సస్యశ్యామలం ఎట్లవుతుంది మీకు? ఈరోజు సీమ సస్యశ్యామలం జల సంరక్షణ చేయాలంటే శ్రీశైలంలోకి ఈ రోజు 2000 టీఎంసీ నీళ్లు ఇచ్చిన సందర్భంలో చట్ట ప్రకారం కనీస నీటి మట్టం 854 అడుగులు మీకు 60 టీఎంసీల క్యారియర్ ఉంటే ఈ రోజు 2075 అడుగుల్లో 150 టీఎంసీ నీళ్లు ఉండాలంటే ఈ రోజు 43 టీఎంసీలకు దిగజార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఇది ఆయన ఒక్కదనే గంతే కాదు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా 4 సంవత్సరాలు వర్షాలు వస్తే ఆయన కూడా ఇదే పని చేశాడు. మరి మనం వీళ్ళిద్దరిని పొగుడుకుంటూ పోతున్నాం. మరి ఈ రోజు 150 టీఎంసీల నీళ్లు ఉంటే ఈ రోజు ఎవరైతే త్యాగం చేశారో ఈ రోజు నదికొట్టు ప్రాంతంలో ఈరోజు పేపర్ చూస్తే నువ్వు లేకపోతున్నావు ఒక తడికి నీళ్లు ఇవ్వడం చెప్పి కాళ్ళకు చెప్పులు అరిగేలాగా నాయకులు ఎన్ని చుట్టూ తిరుగుతున్నారు. అడుక్కోవాల్సిన పరిస్థితి రైతుంది. ఇది శ్రీశైలంలో నీళ్లు చట్ట ప్రకారం ఏ విధంగా నిలబెట్టాలని చెప్పి ఒక లెటర్ ఇరిగేషన్ సెక్రటరీకి రాశాం, ఈఎన్సీకి రాశాం, కలెక్టర్ గారు ఇచ్చి ప్రభుత్వానికి పంపించమని చెప్పాం. అయ్యా ఇన్ని నీళ్లు వచ్చినప్పుడు శ్రీశైలంలో 854 అడుగులు ఉండాలి. కేసీ కెనాలకు హక్కుగా నీళ్లు ఉన్నాయి. కేసీ కెనాల్ 10 టీఎంసీల నీటిని అనంతపూర్కి ఇచ్చాం. తుంగభద్ర డ్యామ్ నుండి తీసుకోవడానికి ఒక చట్టం కూడా చేసింది, ఒక జీవో కూడా ఇచ్చున్నారు. రాష్ట్ర చట్టం ముందు ఏ జీవోలు చేసామో అవన్నీ కూడా అమలు జరుగుతాయి. దాని బదులుగా శ్రీశైలంలో నీళ్లు తీసుకునే హక్కు మనకు ఉంది. ఆ హక్కుతో పాటుగా మనకి ఈ రోజు 854 అడుగులు ఉండాలని చెప్పి బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా బచావత్ అవార్డులో కృష్ణా డెల్టాకు నాగార్జున ఆయకట్టుకు వేసిన నీటిని మాత్రమే వినియోగించుకొని శ్రీశైలం నుండి వాళ్ళు మిగిలిన నీళ్ళని ఇక్కడే పెట్టాలని ఉంది. మరి ఈరోజు కృష్ణా డెల్టాకు కానీ నాగార్జున కానీ గోదావరి జలాలు తెచ్చుకుంటే కేవలం 180 టీఎంసీలు మాత్రమే నీళ్లు వాడుకోవాలి, మిగిలిన నీళ్ళని శ్రీశైలంలో పెట్టాలని చెప్పి చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. ఈ విషయాలన్నీ రాస్తూ ఒక డీటెయిల్ లెటర్ ప్రభుత్వానికి ఇచ్చినా కూడా ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఇంకా రైతులంతా కూడా భిక్షగాల్లాగా చెప్తున్నారు. 150 టీఎంసీలు నీళ్లు ఉంటే నువ్వు కావాల్సిన 3 టీఎంసీలు 4 టీఎంసీలు తీసుకొని పంటలన్నీ కాపాడుకునే పరిస్థితి ఉంటే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో మీరు 2వ పంట వేసుకోవద్దు అని చెప్పి తీరా రైతులంతా పంట వేసుకున్న తర్వాత మీటింగ్ పెట్టి మీరు 2వ పంట వేసుకోవద్దు అని చెప్పి ఎమ్మెల్యేలు మనకి ఈ రోజు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో మనం కనపడుతున్నారు. నీ హక్కు గురించి తెలియదు, నీ చట్టం గురించి తెలియదు. నువ్వు అక్కడ మంత్రి ఏం చెప్తే దానికి సంబరాలకు పోతున్నారంటే చాలా దుర్మార్గమైన పని. ఈ విషయాలన్నిటికీ కూడా పాలకుల దగ్గరికి ప్రజల దగ్గరికి తీసుకుపోయే అంశాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద మనం చర్చించుకుందాం. కాబట్టి ఈ రోజు దాంట్లో ఆ నీళ్లు అంతా ఉండాల్సి ఉంటే తీసుకుపోతున్న నేపథ్యంలో వీళ్ళంతా దుర్మార్గం చేస్తున్నారు. రాజధానిని కూడా అమరావతి రాజధానికి అంత డబ్బులు ఖర్చు పెడుతూ ఇక్కడ ఒక పని చేయని నేపథ్యంలో మనము మన ఇష్యూను సెంటర్ స్టేజ్ అవడానికి ఏ విధంగా చేయాలి అనేది ఒక కార్యక్రమం గురించి మనమంతా మాట్లాడుకుని దాని మీద సూచనలు ఇవ్వండి. మన అంశమే ఎప్పుడు చర్చలు జరగాలి. ఎందుకంటే అన్యాయం జరిగిన వాళ్ళం మనం, మన కన్నీళ్లు మన వేదనగా మనం పుచ్చుకుంటూ ఉన్నాయి. ఏ ప్రాజెక్టులో నీళ్లు రాని పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. అదేవిధంగానే కేసీ కెనాల్ ఆయకట్టు మరి ఈ రోజు చూస్తే ఎస్ఆర్ఎన్సీ వెడల్పు చేసిన తర్వాత 44,000 వెడల్పు చేసిన తర్వాత పక్కన పొలాలకు దాదాపు 1000 ఎకరాల పొలాలకు కేసీ కెనాల్ నీళ్లు చేరకుండా ఉన్న రైతులు నోరు చేసి అడగలేని పరిస్థితి. ఒక ఎమ్మెల్యే అయితే నాకు తెలియదన్నా ఆయన నియోజకవర్గంలోనే. అంటే ఎక్కడ ఏం పని చేస్తున్నాం మనం ఆ కాలంలో అవుతుంటే ఏం చేస్తున్నా, ఏం జరుగుతోంది? కనుక ఈ విషయాలన్నీ కూడా చెప్పడం కోసం క్షేత్రస్థాయిలో సోషల్ మీడియాలో లేదా పాటల రూపంలో లేకుంటే వాల్ పెయింటింగ్స్ రూపంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగానే మన సిద్ధేశ్వర ఉద్యమాన్ని 10 సంవత్సరాల క్రితం చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. పాలకులు అంతకంటే ఎక్కువ దుర్మార్గాలు ఈరోజు చేస్తున్నారు. ఒకటి అప్పటికి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 2002, 3, 4లో ఒక్క చుక్క నీళ్లు కూడా లేకుండా కిందికి తీసుకుంటున్న పరిస్థితి మనం చూసాం సిద్ధేశ్వరాలకు ముందు. ఆ 2003, 4లో మనకు ఒక చుక్క తాగడానికి ఉన్న సందర్భంలో కృష్ణా డెల్టాలో బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నారు. వాళ్ళు చెప్పుకుంటారు ఈ రోజు కూడా ఎప్పుడు పంటలంత పంటలు పండే ఇంటర్మీడియట్ ఇరిగేషన్ ఇచ్చుకొని నీళ్లను సద్వినియోగం చేసుకుంటే మాకు పండే అని చెప్తున్నారు. మీరు సంతోషం పండించుకోండి, మాకు గొంతు తడుపుకోవడానికి నీళ్లు ఇవ్వకుండా ఎలా తీసుకుపోయారు. 2015లో కూడా అదే విధంగానే రాయలసీమలో ఎక్కడైనా నీళ్ళు ఇబ్బంది ఉండొచ్చు కానీ నంద్యాలలో ఇబ్బంది ఉండే పరిస్థితి రాకూడదు. నంద్యాలలో శ్రీకృష్ణదేవరాయలు కట్టిన చెరువులు ఉన్నాయి, బ్రిటిష్ వారు కట్టిన కేసీ కెనాల్ ఉంది, డచ్ కంపెనీ వాళ్ళు బ్రిటిష్ వారు కట్టింది. అదేవిధంగానే తెలుగు ప్రాజెక్ట్ ఉంది, అంజయ్ గారు కట్టిన ఎస్ఆర్బిసి ఉంది, తర్వాత జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ వచ్చింది,
హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా పోతున్నాయి. ఈ అనేక అంటే ఇవన్నీ కూడా ఈ నీళ్ళన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న భూములను తోగి ఈ ప్రాంత రైతాంగం యొక్క భూమిని బలవంతంగా లాక్కొని చేతులు అరాకొర డబ్బులు పెట్టి రోడ్డు మీద పడేసి నీళ్లు ఈ ప్రాంతంలో తీసుకుపోతున్న సందర్భంలో ఈ ప్రాంతానికి ఉపయోగపడకుండా చుక్క నీళ్లు లేకుండా చంద్రబాబు నాయుడు గారు 2015లో 100 పట్టణంలో కూడా తాగడానికి నీళ్ళు లేకుండా చేసిన నేపథ్యంలో 2016లో సిద్ధేశ్వర ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం తర్వాత ఈ రోజు మనకు జరిగింది ఏంటంటే అంతకుముందులాగా నీళ్ళని తీసుకుపోకుండా బతికి చచ్చిపోయినట్టుగా అరాకొర నీళ్లు ఇస్తూ శ్రీశైలం నుండి మన అటు చావనీయరు బతకనియకుండా మన ముందుకు పోకుండా వెనక్కి పోనీయకుండా చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలు కాదు, మా హక్కుల ప్రకారం శ్రీశైలంలో 854 అడుగుల ఎంపీడీఏలు ఉండాలి, దానిపైన క్యారియో రిజర్వ్ ఉండాలి. నాగారు సార్ కేవలం 264 టీమ్స్ మాత్రం తీసుకొని పోవాలి, మిగతా అంతా మాకు ఇవ్వాలి. భవిష్యత్తులో ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు తీసుకొస్తే నాగారు సార్ నీళ్ళు ఇస్తారో ఇచ్చినప్పుడు మిగిలిన శ్రీశైలం అంతా మాకే అప్పజెప్పేలాగా ఇది రాయలసీమకు, ఇటు నెల్లూరుకు, ప్రకాశానికి, మహబూబ్నగర్ జిల్లాకు చెందేలాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, శ్రీశైలం అంతా మీకు అప్పచెప్తామని. అంటే ఆయన మాటల మీద భరోసా ఉందా? మరి ఆ మాటలు 40 సంవత్సరాల నుండి మాట్లాడుతున్నారు, ఏది నెరవేర్చారని ఆయన భరోసా చేయాలి మనం. కనుక దీనికి చట్టబద్ధత చేసుకుందామని చెప్పి అడుగుతున్నాం. నువ్వు శ్రీశైలం అంతా రాయలసీమకి అప్పచెప్తామని చెప్పి మీరు ఈ రోజు అమరావతిలో ఏ విధంగా అయితే పార్లమెంట్ లో చట్టం చేశారో అదేవిధంగా పార్లమెంట్ లో చర్చ పెట్టి పార్లమెంట్ లో చట్టం చేసుకొని రండి. అదేవిధంగా ఈ రోజు అమరావతి రైతులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. మరి ఆ ప్రాంతంలో మన వాడు నిండిపోయి ఉద్యోగం కోసం ఉపాధి కోసం పోయినాడు ఎక్కడ నివసించాలి? అంత ఖరీదైన ఊర్లు ఎక్కడ ఉండాలి? కాబట్టి ఈ రోజు మా శ్రీశైలం నిర్వాసులకు అందరికి కూడా అక్కడ కూడా కొంత భూమిలో స్థలాలు మాకు కూడా ఇవ్వాలి అనే డిమాండ్ కూడా చేర్చాలి ఈ రోజు. అదేవిధంగా మా నిరుద్యోగులకు కూడా అక్కడ ఉపాధి అవకాశాల కోసం ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు ఇస్తూ వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా వాటా ఖచ్చితంగా ఇవ్వాలన్న డిమాండ్ పెట్టాలి. ఈ రోజు ఇవన్నీ మనుషులు కాదంటారా? 2021లో రోడ్డు మీదకి లాగి పడేశారు. ఈ రోజు 16 రోజుల నుండి ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగాలు రాలేదని చెప్పి వాటి గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో 30 రోజులు ఉద్యోగం చేస్తే ఆ శ్రీశైలం ఎమ్మెల్యే నిమ్మరసం ఇచ్చి మీకు 2 రోజులు ఉద్యోగాలు ఇప్పిస్తానంట. నిమ్మరసం అయిపోయింది, ఆగిపోయింది, ఉద్యోగాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3 సార్లు ప్రామిస్ చేసిపోయారు మీకు ఉద్యోగాలు ఇస్తామని. లోకేష్ బాబు గారు ఒకసారి వచ్చి చేసిపోయారు, పవన్ కళ్యాణ్ చేశారు. మరి 15 రోజులు ఉద్యోగం చేస్తుంటే ఎందుకు ఒక్క నాయకుడు కూడా ఇటువైపు చూడడం లేదు? అందరూ అమరావతి రైతుల గురించో లేదా అమరావతిలో డెవలప్మెంట్ గురించో పోలవరం గురించో అబ్బా 100 సంవత్సరాల నుండి పోలవరం రావాలి అంటున్నారే. మరి 100 సంవత్సరాలు ఉన్న సిద్ధేశ్వరాల గురించి మీరు మాట్లాడారా? 150 సంవత్సరాలు ఉన్న కేసీ కెనాల్ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా? అంతకంటే రాష్ట్ర విభజన కంటే ముందు 1953 కంటే ముందు ఉన్న హెచ్ఎల్సీ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఎప్పుడైనా ఈ అంశాలు చర్చకు వచ్చాయా? ఈ చర్చకు రావడంలో తీసుకురావడంలో మనం విఫలమయ్యాం. దీన్ని సెంటర్ స్టేజ్కి తీసుకురావడంలో మనం విఫలమయ్యాం. ఈ అంశాలను సెంటర్ స్టేజ్కి ఏ విధంగా తీసుకురావాలి, అదేవిధంగా సిద్ధేశ్వరం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఎక్కడ జరిగితే బాగుంటుంది అనే దాని మీద కూడా మీ సూచనలు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ విషయం మీద స్పందించవలసిందిగా ముందుగా శేషాద్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.